నమస్తే, నేను ఇందు. మాంగా ఆర్టిస్ట్ రియో టూట్స్కి ఒక న్యూ ప్రెడిక్షన్ చేశారు. అంటే జూలై 5న జపాన్ మునిగిపోతుందంటూ కూడా ఆవిడ కొత్త అంచనాలు, కొత్త ప్రెడిక్షన్ చేసినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో ప్రజలు కానివ్వండి భయభ్రాంతాలకు గురవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చూసుకుంటే జపాన్కి చెందిన మాంగో ఆర్టిస్ట్ రియో టూట్స్కి ఒక న్యూ ప్రెడిక్షన్ చేశారు. అంటే జూలై 5న జపాన్ మునిగిపోతుంది, సునామీ వస్తుంది, భూకంపంతో మునిగిపోతుంది అంటూ కూడా ఆవిడ ప్రెడిక్షన్ చేశారు. దీనికి సంబంధించి ప్రజలు కూడా కొంచెం భయభ్రాంతులు అవుతున్నారు. అంతకుముందు కూడా ఆవిడ కొన్ని అంచనాలు వేశారు. సో అవి కూడా కొన్ని నిజమయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ఇవి కూడా నిజమవుతాయా అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇప్పుడు వీళ్ళకి యాక్చువల్గా ఈ భూకంపాలు కొత్త కాదండి. ఇప్పుడు టొకారాలో మొత్తం మీకు ఎన్ని దీవులు ఉంటాయంటే సుమారుగా మీకు 7 దీవులు ఉంటాయి. అందులో 700 మంది నివసిస్తున్నారట. అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ మీకు ప్రకంపనలు ఎన్నిసార్లు వచ్చాయంటే 900కు పైగా భూ ప్రకంపనలు వచ్చాయి. సో అవి వాళ్ళకి అలా వస్తూనే ఉంటాయి, అదేం కొత్త కాదని అంటున్నారు. అయితే అక్కడ ప్రజలు ఏమంటున్నారు, మాకు పడుకోవడానికి భయం వేస్తుంది అంటే వాళ్ళకి నిద్ర ఉండట్లేదు. ఇప్పుడు మీకు ఇలా కదిలిపోతున్నట్టుంటే నిద్ర ఎలా పడుతుంది? అసలు భూకంపం వస్తే మనకి ఎట్లా ఉందంటే కదిలిపోతుంది భూమి. సో అందుకని వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇంతకు ముందు ఈ రియో టూట్స్కి అనే ఆవిడ గతంలో కరోనా వస్తుందని చెప్తే అది నిజమైంది. ఆవిడ చెప్పిన కొన్ని ఏమంటారు ఇంట్యూషన్స్ ఫలించాయి. అందుకని ఆవిడ ద ఫ్యూచర్ ఐసా అనే బుక్ లో ఇవి రాసింది. జూలై 5వ తారీఖున జపాన్ మునిగిపోతుంది అని. ఇంకోటి ఏంటంటే జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్యలో ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది, అంటే అవి చీలిపోతాయి అని. సో మరి ఇవి మనం చెప్పలేము. ఇప్పుడు ఒకవేళ ఇది కనుక జరిగింది అనుకుందాం, ఒకవేళ ఈ 5వ తారీఖు నిజంగా ఆవిడ చెప్పింది జరిగితే ఆవిడ కరోనా అనేది ఇప్పుడు ఆగిపోదు, మళ్ళా 2030లో మళ్ళా వస్తుంది. అది ఈసారి ఇంకా మహమ్మారి లాగా వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పింది. సో ఇప్పుడు జపాన్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే 5వ తారీఖు కనుక ఏదైనా సంభవిస్తే అప్పుడు 30 గురించి వాళ్ళు భయపడాలి. సో 5వ తారీఖు ఇవన్నీ సాధారణంగానే జరిగాయి, దీనివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు అనుకుంటే ఏం జరగకపోవచ్చు. అయితే శాస్త్రవేత్తలు కూడా దీన్ని కొట్టిపడేస్తున్నారు. ఇవన్నీ చాలా సాధారణం, అక్కడ దీవులు ఎక్కువ ఉంటాయి. సో మీకు అంటే అది ప్రకంపనలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవాళ కొత్తగా రావడం ఏం లేదు. గతంలో కూడా 300 పైచిలకు ప్రకంపనలు వచ్చాయి ఆ ఏరియాల్లో. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కొత్తగా తీసుకోక్కర్లేదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పర్యాటకం చాలా పడిపోయింది. ఇప్పుడు మీకు మామూలుగా జపాన్కి ఏంటంటే తైవాను, చైనా, హాంకాంగ్ ఇక్కడి నుంచి చాలా వస్తారు, చాలా మంది టూరిస్టులు. సో ఈసారి 83% మొత్తం ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. అంటే టూరిస్ట్ శాఖ చాలా ఇబ్బందులకు గురవుతుంది. అంటే నేను అనేది ఏంటంటేనండి, ఇలాంటివి మనం ఎంతవరకు నమ్మాలి? ఇప్పుడు సైన్స్ వేరు, నమ్మకాలు వేరు. ప్రతిదీ మనం నమ్మి భయపడి ఇప్పుడు వాళ్ళు రావటం మానేశారు. మామూలుగా మీకు ఎక్కువ హాంకాంగ్ నుంచి వస్తారు ఈ సీజన్లో, రాలేదు వాళ్ళు. అంటే ఎకానమీ మీద ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మీకు ఇట్లాంటి ప్రదేశాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ టూరిజం మీద బతుకుతాయి కదా. మీకు ప్రపంచంలో కొన్ని దేశాలు టూరిజం మీదే బతుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఏం పంటలు మెయిన్ అంటారు, దాని వల్లనే వాళ్ళకి లైవ్లీహుడ్ దొరుకుతుంది. వాళ్ళు కానీ మనకంటే పర్వాలేదు, మనకు అన్ని రకాలుగా మనం బతకగలం. కానీ కొన్ని ఏరియాస్ అట్లా ఉండవు. అంటే వాళ్ళు ఉండే ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది, లేదా సముద్రం ఎక్కువ ఉంటుంది. అలాంటి చోట్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఫిష్ వాళ్ళు పట్టడం ఒకటైతే మిగతావన్నీ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ వెళ్ళాలి కదండి. టూరిజం మీద బతికే వాళ్ళే. ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తర్వాత హోటల్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, తర్వాత వీళ్ళు చూపించే వాళ్ళు గైడ్స్ ఉంటారు కదా, మళ్ళీ లోకల్ గా దాని మీద బతికే టాక్సీ డ్రైవర్స్ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అన్నమాట. సో అలాంటప్పుడు మీకు ఇది చాలా పెద్ద విఘాతమే అవుతుంది. తర్వాత మీకు ఆ లోకల్ గా ఉండే మీకు ఆర్టిజాన్స్ ఉంటారు, తర్వాత మీకు అక్కడ కళలు ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, కళాకారులు. ఇలా మీరు ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు అన్ని రంగాలు కూడా కుదేలైపోతాయి. ఇప్పుడు ఒక్కదాన్ని బేస్ చేసుకుని ఇన్ని ఉన్నప్పుడు ఇంతమంది సఫర్ అవటం అంటే, నేను అనేది ఏంటంటే మీరు ప్రెడిక్షన్స్ ఇట్లా రాయటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందంట. ఇప్పుడు మనకు కూడా చాలా ఇంట్యూషన్స్ నిజమవుతూ ఉంటాయి.
కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా కాన్సన్ట్రేట్ చేస్తే కొన్ని చెప్పచ్చు, అవును, అవును. కానీ అంత మాత్రం మనం భయభ్రాంతులకు గురి చేయకూడదు అంటాను. ఇప్పుడు ఈ రియో ట్యూట్స్కి అనే ఆవిడ కూడా ఆవిడ రాసి ఉండొచ్చు, గతంలో ఆవిడ చెప్పింది నిజమై ఉండొచ్చు, ఆవిడ వస్తుంది కరోనా అంటే వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వీళ్ళందరూ ఎందుకు బయటకు వస్తున్నారు, ఈవిడ న్యూ బాబా వంగాలాగా అంటున్నారు. అంటే ఇప్పుడు మీకు సోషల్ మీడియా వచ్చాక మనుషుల్లో భయభ్రాంతులకు గురి చేయటం ఎక్కువైపోయింది. అంటే ప్రతిదీ ఒక సెన్సేషన్. మీకు వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి, షేర్లు కావాలి, డబ్బులు కావాలి. సో దానికోసం కూడా ఇలాంటివి చేస్తున్నారా? అంటే చెడును మనం స్ప్రెడ్ చేయటం కంటే కూడా మన చెడుని వదిలేసి మంచి ఏదైనా ఉంటే చెప్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. మేడం మనం చూసుకుంటే నిజంగానే మీరు అన్నట్టు ప్రకృతి పరంగా, నేచర్ పరంగా ఏదైనా వచ్చేది ఉంటే రాకుండా మానదు. అలాంటిది ఏదైనా విపత్తి రావాలనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఇలాంటి ప్రెడిక్షన్స్ చేసి జనాలని భయభ్రాంతులకు గురి చేయడమో, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు టూరిజంకి ఇప్పుడు ఇవి చూసిన తర్వాత టూరిజం కూడా ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు నార్మల్గా? మీరు బాలి చూసారా? బాలి అప్పుడు ఎంత నష్టపోయింది ఆ పేలుళ్ళప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే మనం ఉగ్రవాదం అనేది కూడా మనకు ఒక పెద్ద పెనుభూతంలాగా ఉంది. ఇప్పుడు చూడండి, నిన్న 2 ఉగ్రవాదులను పట్టుకున్నారు. 30 ఏళ్ళు వాళ్ళు దాక్కోగలిగారంటే అసలు వాళ్ళ మైండ్ మీరు చూడండి, క్రిమినల్ మైండ్. 30 ఏళ్ళుగా వాళ్ళు అలా చేస్తున్నారు అంటే అసలు ఎంత అన్యాయం కదా. వాళ్ళ భార్యలు తిరగబడి వాళ్ళు అంటే మనలో సహృదయత తగ్గిపోతుంది. మన సాటి మనిషిని మనిషిగా చూడటల్లా ఒక మతమో ఒక కులమో ఆధారం చేసుకుని మనుషుల్ని విడదీసి మనం దానికోసమని గ్రడ్జిలు పెంచుకుని పక్క మనిషిని చంపాలి అనే ఆలోచన చాలా తప్పండి. ఏ మతం కూడా పరాయి మతాన్ని నువ్వు దూషించని చెప్పదు, పరాయి వ్యక్తిని నువ్వు చంపేయమని చెప్పదు, ద్వేషించమని చెప్పదు. కానీ ఎందుకని మనుషులు ఇలా అయిపోతున్నారు? ఇంతకంటా కలిసిమెలిసి అందరూ బతికారు. ఒక 30 ఏళ్ళు 2 వ్యక్తులు అలా బతకగలిగారంటే వాళ్ళు 4-5 ఆధార్లు పెట్టుకుని తర్వాత వాళ్ళ అడ్రస్ మార్చుకుంటే వాళ్ళకి ఎవరు అసలు హెల్ప్ చేశారో కూడా అర్థం కావట్లేదు. మేడం మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి మీరు అన్నట్టు దేశద్రోహుల్లాగా కానివ్వండి, లేకపోతే ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఏంటంటారు దీనికి రీజన్ ఏంటంటారు? దీనికి రీజన్ ఏంటంటేనండి, వాళ్ళని అట్లాగా ఏమంటారు ఆ మతం ఉచ్చులోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. అంటే మీరు ఒక విషయాన్ని మీరు పదే పదే మీకు చెప్పారనుకోండి, మీరు అందులోకి వెళ్ళిపోతారు. అంటే మిమ్మల్ని మీరు బాగా దాన్ని ఏమంటారు ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. దాంతో మీకు ఏమవుతుందంటే మతం అనేది ఒక పిచ్చిలా మారిపోతుంది. ఇప్పుడు మతము మీరు ఇష్టపడండి, ఒక దేవుడిని ఎవరినో మీరు ఇష్టపడతారో, ఒక నమ్మకం ఉందా, ఇట్స్ ఓకే. కానీ నమ్మకం మూఢనమ్మకం కాకూడదు. ఆ మతం మీద ఇష్టం అనేది పిచ్చిలా మారకూడదు. ఈ 2 మారినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈవిడ రియో ట్యూట్సన్ అనే ఆవిడ కూడా ఆ పుస్తకం రాయకుండా ఉండుంటే బాగుండేదమ్మో. ఇప్పుడు మీకు చాలా కనిపిస్తాయి. ఇప్పుడు మీకు మహాభారతం తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మహాభారతంలో అందుకే మీకు ఈవెన్ అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుస్తుంది, అతను వింటున్నాడని తెలిసా కట్ చేసేస్తాడు. అలాగే మీకు విశ్వరూపాన్ని చూపించేటప్పుడు కళ్ళిస్తాడు ధృతరాష్ట్రుడికి కదా, చూస్తాడు, అక్కడితో ఆపేస్తాడు. అంటే మీరు తెలుసుకున్నాక మళ్ళా దాన్ని ఫర్దర్ గా మీరు గుర్తుపెట్టుకోకుండా దాన్ని అక్కడితో స్టాప్ చేసేయాలి. అలాగా ఈవిడ ఎవరైతే ఉన్నారో, ఈ ప్రెడిక్షన్ ఎవరైతే చెప్పారో ఈవిడ కూడా అలా చేసి ఉండొచ్చు. దీన్ని మళ్ళా పెద్దది చేసి ఇప్పుడు జపాన్ లో ఎంతమంది ఇవాళ సైకలాజికల్ గా బాధపడుతూ ఉంటుంటారు. ఇవాళ మనకి అప్పుడే 4వ తారీఖు కదా, రేపు 5, రేపు యుగాంతం అని అనుకుందాం. అనుకున్నప్పుడు ఏం చేయాలి? నిన్న చూసారా ఒక ఫ్లైట్ ఇదైతే అందరూ గబగబా ఫోన్ లో వాళ్ళ ఆస్తి వివరాలు చెప్పేసి వాళ్ళు వెంటనే చేసేసారు. ఎక్కడెక్కడ ఏమున్నాయి ఫ్యామిలీస్ కి చెప్పారు. లక్కీగా వాళ్ళందరూ బతికారు. అంటే మనిషిని భయం అనేది ఎన్ని రకాలుగా చేస్తుంది. ఈ భయం వల్ల ఎంతమంది చచ్చిపోతారు, ఈ భయం వల్ల ఎంతమంది సైకలాజికల్ గా అప్సెట్ అవుతారు. ఇవన్నీ నివారించాలంటే మనం చెడుని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి. ఇలాంటి విషయాలు అస్సలు చేయకూడదు. నేనంటాను సైన్స్ వేరు, నమ్మకం వేరు. కాబట్టి వాళ్ళు చెప్పారని మనం నమ్మక్కర్లే. నిజంగా జరిగిందా, ఓకే ఇది రాసిపెట్టుంది, ప్రకృతి ఈ రకంగా నిర్ణయించింది అని అనుకోవాలి తప్ప మన రేపేదో జరుగుతుందని ఇవాళ భయపడి ఇవాళ మన ప్రాణాలు తీసుకోవడం లేకపోతే పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ.